బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పనులు చకచకా సాగుతూ ఉండగా అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏవియేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో 14,200 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రెండు అంతర్జాతీయ బ్యాంకులు అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు 14,200 కోట్ల రుణం అందించనున్నాయి. ఇక మరో 11,000 కోట్ల రూపాయల రుణం హడ్కో ఇస్తోంది. అదనపు రుణం మంజూరైతే మొత్తం 40,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రెండు అంతర్జాతీయ బ్యాంకులు రుణాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లుగా కూడా మనకి సమాచారం లభిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉండగా, మరోవైపు ఈ రాజధాని నిర్మాణం కోసం అవసరమైనటువంటి ఆర్థికమైనటువంటి వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో అండదండలను కేంద్రం అందిస్తా ఉంది. ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అదనంగా మరో 14,200 కోట్ల రూపాయల రుణం తీసుకోబోతా ఉన్నారు. ఈ అదనపు రుణం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయటం జరిగింది. ఈ రెండు అంతర్జాతీయ బ్యాంకులు అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు సుమారుగా 14,200 కోట్ల రుణం అందించబోతా ఉన్నాయి. అలాగే మరో 11,000 కోట్ల రూపాయల రుణం హడ్కో ఇవ్వబోతా ఉంది. అదనపు రుణం మంజూరు గనక అయితే మొత్తం 40,000 కోట్ల రూపాయలు రాజధాని అమరావతి నిర్మాణం కోసం అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. 88,000 కోట్ల రూపాయల మొత్తంతో అమరావతిలో వివిధ పనులకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అలాగే ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు టెండర్లు కూడా ఆహ్వానించడం జరిగింది. సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అమరావతిలో ఉన్నటువంటి పలు ఇతర ప్రాజెక్టుల కోసం ఎన్పివి ఏర్పాటు కూడా చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీకి దరఖాస్తు చేయబోతా ఉంది. మొత్తంగా రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అదనంగా $1.6 బిలియన్ రుణం సుమారుగా 14,200 కోట్ల రూపాయలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి నిర్మాణ పనులు ఎక్కడ ఆర్థిక పరమైనటువంటి వనరులు కొరత కారణంగా ఆగిపోయే పరిస్థితి అయితే ఉండదు. భవిష్యత్తులో మరింత వేగంగా ఈ నిర్మాణం కోసం ఇప్పుడు రాబోతున్నటువంటి 14,200 కోట్ల రూపాయల ద్వారా ముమ్మరంగా ఈ పనులు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.